హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఎస్ఎస్సికి సంబంధించి జూన్లోనే ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు కానీ సిపిఓ కానీ సిజిఎల్ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ స్టెనోగ్రాఫరు ఇలాంటివన్నీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు ఫేజ్ 13 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎస్ఎస్సి సిజిఎల్ కన్నా ఫేజ్ 13 ఎందుకు అంత కష్టం అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫేజ్ 12లో కట్ ఆఫ్ మార్క్స్ కంటే 30 మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నా కూడా నన్ను రిజెక్ట్ చేశారనమాట. స్క్రూటినిటీ టెస్ట్లో క్వాలిఫై అయినా కూడా, రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా నన్ను రిజెక్ట్ చేశారనమాట. నన్ను రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి, అలానే ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, సిబిటి తర్వాత ఇది స్క్రూటినిటీ ఎలా ఉంటుంది, స్క్రూటినిటీలో అప్లోడ్ చేయాల్సినవి ఏమేమి ఉంటాయి, అలానే రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, రిప్రజెంటేషన్ అంటే ఏంటి, అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో జాగ్రత్తగా వినండి, లాస్ట్ దాకా వినండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి సిరీస్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను అందులో క్వాలిఫై అయ్యాను కాబట్టి దాని గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేనైతే దాని గురించి పూర్తి సిరీస్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఎస్ఎస్సి ఫేజ్ 13 గురించి అయితే చెప్తాను. ఎస్ఎస్సి ఫేజ్ 13 అనేది లైక్ ఇప్పుడు సిజిఎల్ అనుకోండి, సెలెక్టెడ్ పోస్టులు ఉంటాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, ఏఎస్ఓ ఎంఈఏ కానీ, ఏఎస్ఓ సిఎస్ఎస్ కానీ, లేదంటే ఆడిటర్ కానీ, అసిస్టెంట్ కానీ, యూడీసీ కానీ, ఇలాంటి పోస్టులు సెలెక్టెడ్గా ఉంటాయి. కానీ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, అందులో జూనియర్ ఇంజనీర్ సివిల్ కావాలి, లేకుంటే నర్సు కావాలి, లేకుంటే అటెండర్ కావాలి. చిన్న చిన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ ఒక పోస్టు, ఇక్కడ ఒక పోస్టు, దానికి ఒక పోస్టు, టెక్నీషియన్ కానీ, ఇంజనీర్ కానీ, లేదంటే స్టాఫ్ నర్స్ కానీ, ఇలాంటి పోస్టులు అయితే అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పీక్కొని వచ్చి అన్నింటిని కలిపి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో దాన్నే ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ అంటారు. సో సెలక్షన్ పోస్ట్లో ఇది 13th సిరీస్ అనమాట. సో ఇందులో ఎలా ఉంటుందంటే, కొన్ని పోస్టులకి 10th క్వాలిఫికేషను, కొన్ని పోస్టులకి 12th, కొన్ని పోస్టులకి డిప్లొమా, కొన్ని పోస్టులకి నర్సింగ్, ఫార్మసీ, కొన్ని పోస్టులకి ఇంజనీరింగ్, ఇలాంటి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది, 3 లెవెల్స్లో ఉంటుంది. కొన్ని పోస్టులకి 10th మెరికులేషన్ లెవెల్, కొన్ని పోస్టులకి 12th లెవెల్, కొన్ని పోస్టులకి గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్ అనమాట. సో ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాడు అనమాట. సో ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు 3 లెవెల్స్ ఉంటాయి కదా, 10th, ఇంటరు, అలానే గ్రాడ్యుయేషన్ డిగ్రీ లెవెల్, డిగ్రీ అండ్ ఎబో లెవెల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 10th డిగ్రీ అండ్ ఎబో లెవెల్ అయినా, ఇంటర్ లెవెల్ అయినా ఆల్మోస్ట్ సీజిఎల్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, ఎగ్జామ్ సిలబస్ అనేది ఆల్మోస్ట్ సీజిఎల్ సిలబస్కి ఈక్వల్గా ఉంటుంది, సీజిఎల్ టైర్ 1కి. కానీ సీజిఎల్ కన్నా ఎందుకు అంత కష్టం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుందాం. సీజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. టైర్ 1లో కట్ ఆఫ్ రీచ్ అయితే టైర్ 2, టైర్ 2లో కట్ ఆఫ్ రీచ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ ఉంటుంది అనమాట. మొత్తం ప్రాసెస్ అనేది 1 మంత్లో, అది 1 ఇయర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ రిస్క్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైర్ 1, టైర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ అనమాట. కానీ సీజిఎల్లో ఉన్న ఇంత ఈజీగా సెలక్షన్ పోస్టులు అయితే ఉండదన్నమాట. సో సెలక్షన్ పోస్టులో ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే డీటెయిల్గా చెప్తాను, ఒకసారి వినండి. సో ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎస్ఎస్సి ఫేజ్కి సంబంధించి ఫస్ట్ సింగిల్ సిబిటి పెడతారనమాట. అంటే నువ్వు అప్లై చేసిన పోస్టు మెరికులేషన్ లెవెలా, లేకుంటే 10th ఇంటర్ లెవెలా, లేదంటే గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెలా, ఆ లెవెల్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిలబస్ వేరే, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ, లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ కానీ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అంటే రేషియో తీస్తారు. ఆ రేషియో అనేది ఎంత తీస్తారు, సిబిటీలో క్వాలిఫై అయితే ఎంత అనేది అయితే చెప్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక ఎంటీఎస్ 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10:1 ఎంత తీస్తారు. లేదంటే ఒక జూనియర్ ఇంజనీర్ ఉందనుకోండి, ఒక 5 పోస్టులు ఉన్నాయనుకోండి, దానికి ఎంత తీస్తారు, రేషియో ఎంతమందిని క్వాలిఫై చేస్తారు సిబిటీలో అనేది అయితే నేను చెప్తాను తర్వాత. సో తర్వాత సిబిటీలో కట్ ఆఫ్ రీచ్ అయిపోయాము, కట్ ఆఫ్లో క్వాలిఫై అయ్యాము సిబిటీలో. దీని తర్వాత స్క్రూటినిటీ టెస్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. స్క్రూటినిటీ టెస్ట్ అంటే మనల్ని ఫిల్టర్ చేయటం, అంటే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని ఇంకా ఫిల్టర్ చేయటం. ఎలా ఫిల్టర్ చేస్తారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని అడుగుతారు. అంటే నువ్వు ఎప్పుడైతే క్వాలిఫై అవుతావో, క్వాలిఫై అయిన క్యాండిడేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఒక పోస్ట్ ఉందనుకోండి, జూనియర్ ఇంజనీర్ పోస్టో ఉందనుకోండి, దానికి ఎక్స్పీరియన్స్ అడిగారు ఒక 2 సంవత్సరాలు. నార్మల్ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, నేను బీటెక్ ఎలక్ట్రానిక్సేగా చదివింది, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, క్వాలిఫై అయితే జాబ్ ఇచ్చేస్తారని చెప్పేసి
పోయి దానికి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళ కాడ నిజంగా సర్టిఫికేట్ ఉందా లేదా అనేది అయితే తెలియదు కదా. సో దానికి క్లారిఫికేషన్ కోసం ఎక్కువ టైం పట్టిద్ది కదా వాళ్ళ ఎస్ఎస్సికి. సో ఏం చేస్తారు, స్క్రూటినిటీ లెవెల్ అనేది పెట్టారనమాట. స్క్రూటినిటీ లెవెల్ అంటే ఒకప్పుడు పోస్ట్ ద్వారా మన సర్టిఫికేట్లన్నీ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ రీజన్ కానీ, సదరన్ రీజన్ కానీ, కర్ణాటక కేరళ రీజన్ కానీ, ఎంపీ రీజన్ కానీ వాటికైతే పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే ఇచ్చిన గడువులోగా పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఫేజ్ 12 నుంచి అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అడుగుతున్నారనమాట. సో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి వెబ్సైట్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేవి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, లేకుంటే డిఫెన్స్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్కి మన డాక్యుమెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. మన డాక్యుమెంట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ క్యాండిడేట్ ఓకే, ఈ క్యాండిడేట్కి ఇన్ని మార్కులు వచ్చాయి, ఈ క్యాండిడేట్కి బీటెక్ ఎలక్ట్రానిక్సో, లేకుంటే బీ ఫార్మసీనో, లేకుంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చరో, లేదంటే బీఏ ఎకనామిక్సో, ఎంఏ ఎకనామిక్స్, ఎంకామ్, ఎంబీఏ కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఉంది, కావాల్సిన పర్సంటేజ్లో అయితే ఉంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండే పోస్టులు అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది క్యాండిడేట్కి, రిజిస్టర్డ్ కంపెనీ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది రిలవెంట్ ఫీల్డ్లో అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత స్క్రూటినిటీ రిజల్ట్ అనేది ఎస్ఎస్సి రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ స్క్రూటినిటీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పోస్ట్కి ఇంత రేషియో అని క్వాలిఫై అవుతారు కదా. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. సో ఆ స్క్రూటినిటీ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఆల్మోస్ట్ జాబ్ వచ్చిందని అయితే హోప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మన సైడ్ మిస్టేక్ లేకపోయినా మనల్ని స్క్రూటినిటీ టెస్ట్లో రిమూవ్ చేశారు, మనల్ని క్వాలిఫై చేయలేదు, ఎలిజిబిలిటీ చేయలేదు స్క్రూటినిటీ టెస్ట్లో అంటే మెయిల్ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సైడ్ ఉందనుకోండి, లేదంటే ఒక మెడికల్ షాప్లో బీ ఫార్మసీకి సంబంధించిన 2 years ఎక్స్పీరియన్స్ అడిగారనుకోండి, లేకుంటే అగ్రికల్చర్కి సంబంధించి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారనుకోండి, మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ పలానా డేట్ నుంచి పలానా డేట్ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమని అంటుందంటే ఎస్ఎస్సి స్క్రూటినిటీ తర్వాత రిప్రజెంటేషన్ ఇమ్మంటుంది. అంటే ఎస్ఎస్సి వెస్టర్న్ రీజన్ కానీ, నార్త్ వెస్ట్ కానీ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో, ఏ జోన్కి అయితే, ఏ రీజన్కి అయితే అప్లై చేశారో ఆ రీజన్ హెడ్ క్వార్టర్స్కి ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మన డీటెయిల్స్ అన్నీ పెట్టాలి. నేను పలానా పోస్ట్కి అప్లై చేశాను, నా రోల్ నెంబర్ ఎంత, నేను ఈ క్వాలిఫై అని ఇన్ని మార్కులతో, నాకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది పలానా డేట్లో, నాకు ఈ సర్టిఫికేట్ ఉంది కానీ నన్ను రిజెక్ట్ చేశారు, నా క్యాండిడేచర్ని మీరు యాక్సెప్ట్ చేయండి దయచేసి అనే విధంగా ఒక మెయిల్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఆ మెయిల్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళు మనకి మళ్ళీ అప్రూవల్ ఇస్తారు. ఇన్ కేసు క్యాండిడేచర్ బాగుంటే వాళ్ళదే తప్పు అయితే మనల్ని సెలెక్ట్ చేస్తారు, లేదంటే లేదనమాట. రిప్రజెంటేషన్ తర్వాత కూడా మనల్ని డిస్క్వాలిఫై చేశారనుకోండి, ఇంకా టోటలీ డిస్క్వాలిఫైడ్. ఒకవేళ రిప్రజెంటేషన్ తర్వాత మన అదృష్టం బాగుండి క్వాలిఫై చేశారనుకోండి, మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ సివిటి, దాని రిజల్ట్, స్క్రూటినిటీ, దాని రిజల్ట్, రిప్రజెంటేషను, దాని రిజల్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత జాయినింగ్ ఆర్డర్ తర్వాత పోస్టింగ్, ఈ ఎంటైర్ ప్రాసెస్ పట్టడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టిద్ది అనమాట. అందుకే ఎస్ఎస్సి సీజీఎల్ కన్నా సెలక్షన్ పోస్టులు అనేది చాలా కష్టం అనమాట. సో నాకు ఈ స్క్రూటినిటీ టెస్ట్లో నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నేను అప్లోడ్ చేసేటప్పుడు నేను కంపెనీలో కరెంట్గా జాబ్ చేస్తూ దానికి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేనేమో అడిగానంటే మా హెచ్ఆర్ని, సార్ నేను పలానా డేట్ నుంచి ప్రజెంట్ ఈ లొకేషన్లో ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను అండ్ ఈ క్వాలిఫికేషన్తో ఈ కంపెనీలో ఈ డిపార్ట్మెంట్లో ఈ వర్క్ చేస్తున్నానని ఒక లెటర్ అడిగాను అనమాట, ఒక సర్టిఫికేట్ లాంటిది. సో వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ డేట్, స్క్రూటినిటీ టెస్ట్కి లాస్ట్ డేట్ వరకు నన్ను తిప్పించుకొని లాస్ట్కి ఏమి ఇచ్చారంటే పలానా వ్యక్తి ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అని మాత్రమే ఇచ్చారనమాట. సో దాని ద్వారా ఏమైందంటే నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేం లేదనమాట. నా డిపార్ట్మెంట్ కానీ, నా వర్క్ కానీ, నా ఫీల్డ్, నా ఎక్స్పీరియన్స్ కానీ, సర్టైన్ డిపార్ట్మెంట్లో సర్టైన్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కానీ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేం ఛాన్స్ లేకపోయింది. సో దాని ద్వారా నా క్యాండిడేచర్ అనేది డిపార్ట్మెంట్ డబ్ల్యూఎస్సి అనమాట, సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది నన్ను రిజెక్ట్ చేసింది అనమాట. నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను కానీ నన్ను రిజెక్ట్ చేసేసింది అనమాట. సో కంపెనీ డీటెయిల్స్ అనేవి సరిగా లేవని 2-3 సార్లు
రకరకాల రీజన్తో నన్ను రిజెక్ట్ చేసిందనమాట. సో ఇట్స్ ఓకే. సో ఇదనమాట ఎస్ఎస్సి సెలక్షన్ పోస్టులు అనేది చాలా కష్టమైన సెలక్షన్ ప్రాసెస్. సీజీఎల్ కన్నా చాలా కష్టంగా తలకాయ నొప్పిగా ఉంటుంది. జాబ్ వచ్చేదాకా కూడా తెలియదు అనమాట. మనకి జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిద్ది అని మనం జాయిన్ అయిన వరకు మనకైతే అవకాశం లేదనమాట. ఇక సిబిటీలో ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంటీఎస్ జాబ్కి ఒక డిపార్ట్మెంట్లో అప్లై చేశారనుకోండి. అందులో 5 వ్యాకెన్సీలు అంటే 0 నుంచి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 5 వ్యాకెన్సీస్ ఉన్నాయనుకోండి, లేదంటే 5 కన్నా తక్కువ ఉన్నాయనుకోండి. ఒక వ్యాకెన్సీకి 30 మంది చొప్పున అంటే ఒక 3 వ్యాకెన్సీస్ ఉన్నాయనుకోండి. 3 వ్యాకెన్సీస్కి 90 మందిని అయితే క్వాలిఫై చేస్తుందన్నమాట స్క్రూటినిటీ టెస్ట్కి. అంటే 90 మంది వాళ్ళ డాక్యుమెంట్స్ని స్క్రూటినిటీ టెస్ట్లో అంటే వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. 3 పోస్టులకి 30 మందిని 90 మందిని 3 పోస్టులకి 90 మందిని క్వాలిఫై చేస్తే ఆ 90 మంది వాళ్ళ డాక్యుమెంట్స్ స్క్రూటినిటీకి అప్లోడ్ చేయాలన్నమాట. అలానే ఒకవేళ 5 కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, ఒకవేళ అదే డిపార్ట్మెంట్లోనో లేదంటే అదే రీజన్లోనో ఒక ఎంటీఎస్ పోస్టులే అనుకుందాం. ఎంటీఎస్ పోస్టులు ఒక 8 లేదంటే 10 ఉన్నాయనుకుందాం. అప్ టు 150, 10 నుంచి ఒక 150 పోస్టులు, అంత అన్ని పోస్టులు ఉండవు. ఒక 10 పోస్టులు లేకుంటే 6 పోస్టులు, 7 పోస్టులు, 5 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి. అప్పుడు సెలక్షన్ రేషియో అనేది ఒక పోస్ట్కి 15 మందిని తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులు ఉన్నాయనుకోండి. 10 పోస్టులు అంటే ఒక పోస్ట్కి 15 మందిని తీస్తే 150 మంది అవుతారనమాట. సో ఇప్పుడు ఆ 150 మంది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదంటే ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన కానీ, ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కానీ వాళ్ళు డాక్యుమెంట్స్ని స్క్రూటినిటీ టెస్ట్కి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 150 మంది 10 పోస్టులకి 150 మంది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సిబిటీ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్. సో స్క్రూటినిటీకి డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే 10th క్లాస్ మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఆ 10th క్లాస్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ నేమ్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ పోస్ట్కి, ఒక ఇంజనీర్ పోస్ట్కి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అని ఉందనుకోండి. మీరు మీ బీటెక్ సర్టిఫికేట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వచ్చిన సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. అలానే రిజర్వేషన్ అని మీరు ఓసీయా, బీసీయా, లేదంటే ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీయా, ఎస్టీయా అనేది అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా క్రూషియల్ డేట్లోగానే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ క్రూషియల్ డేట్లోగానే ఉండాలి. అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక ఏదైనా పోస్ట్కి వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years, 3 years, 1 year అని అడిగారు అనుకోండి. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా, సర్టిఫికేట్, రిలీవింగ్ లెటర్లు కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లైక్ ఏదైనా సర్టిఫికేషన్ 10th క్లాస్తో పాటు ఒక సర్టిఫికేషన్ కానీ, లేదంటే ఇంటర్తో పాటు ఒక సర్టిఫికేషన్ కానీ, లేదంటే డిప్లొమాతో పాటు ఒక సర్టిఫికేషన్ కానీ, ఏదో ఒకటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడుగుతారు కదా మనం అప్లై చేసుకునే పోస్ట్ మీద. దానికి సంబంధించి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. ఇంకా ఏదైనా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట స్క్రూటినిటీ టెస్ట్కి ఎస్ఎస్సి వెబ్సైట్లో. ఈ ఎస్ఎస్సి వెబ్సైట్ మీరు ఏ పోస్ట్కి ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకున్నారో ఆ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇది స్క్రూటినిటీకి సంబంధించి. సో స్క్రూటినిటీలో మనం నాట్ ఎలిజిబుల్ మనల్ని రిజెక్ట్ చేస్తే రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తుంది ఎస్ఎస్సి. ఆ ఎస్ఎస్సికి గడువులోగా ఒక 20 రోజులు గడువు అయితే ఇస్తుంది. ఆ గడువులోగా మనం రిప్రజెంటేషన్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మీరు చేసిన తప్పు, నేను నా ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉంది, నా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నా క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉంది, లేదంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంది, నా వర్క్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా ఉంది అనేది అయితే మనం ప్రూవ్ చేసుకొని ఒకసారి రిప్రజెంటేషన్ అంటే లైక్ మన ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఫెయిల్ చేస్తే రీవెరిఫికేషన్ అడుగుతాం కదా. సో సేమ్ లైక్ దట్ అనమాట. అలా రిప్రజెంటేషన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఆ రిప్రజెంటేషన్లో కూడా క్వాలిఫై అయితే మనల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట కన్సర్న్ డిపార్ట్మెంట్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన మెయిల్కి అయితే వస్తుందన్నమాట మనకి జాబ్ వచ్చిందా రాలేదా అని. సో మెయిల్కి వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వమని పోస్టింగ్ అయితే వస్తుందన్నమాట. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుందన్నమాట. 2 సంవత్సరాలకు మించి పడుతుందన్నమాట. కొన్ని 3 సంవత్సరాలు పెట్టే పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డిపెండ్స్ అపాన్ పోస్టింగ్, డిపెండ్స్ అపాన్ డిపార్ట్మెంట్, డిపెండ్స్ అపాన్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్లో అనగా. దరిద్రం ఏంటంటే ఇంకా మీ అదృష్టం బాగుంటేనేమో లాస్ట్ దాకా ఉంటారు, లేదంటే దరిద్రం బాగోలేకపోతేనేమో మీరు ఆ పోస్ట్ని ఎస్ఎస్సి క్యాన్సిలేషన్ చేస్తుంది. లైక్ మీరు ఒక ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేశారు, లేదంటే డిగ్రీ లెవెల్లో ఏదైనా ఫార్మసిస్ట్ పోస్ట్కి అప్లై చేశారనుకోండి ఒక డిపార్ట్మెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో. సో
ఆ డిపార్ట్మెంట్కి ఆ పోస్ట్ అవసరం లేదు, రిక్రూట్మెంట్ ఆపేయాలంటే ఎస్ఎస్సి ఉన్న పలంగా క్యాన్సిలేషన్ చేస్తుంది అనమాట. ఆ పోస్ట్ పలానా పోస్ట్ కూడా క్యాన్సిలేషన్ చేశాము అని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. చాలా పోస్టులు ఖచ్చితంగా ఫేజ్ 9, 10, 11, 12లో చాలా పోస్టులు అయితే అలా క్యాన్సిలేషన్ అయితే అయ్యాయి అనమాట. సో ఇది టోటల్గా ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి నేనైతే డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో క్వాలిటీ కానీ వీడియో ఎడిటింగ్ కానీ నాకు అంతగా రాదు. నేనైతే నేను అనుకున్నది మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో వీడియో మీకు నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఫేజ్ 13కి సంబంధించి కానీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కానీ ఐసెట్కి సంబంధించి కానీ ఇస్తూ ఉంటాను.